మార్లు ప్రార్థిస్తాను నేర్చుకోండి. ఎన్నిసార్లు మీరు చెప్పండి? 7 మార్లు స్తుతించాలి. 7 3 times ప్రైజ్. ఇది మీరు చేయగలిగితే మీ జీవితంలో ఘనమైన కార్యాలు చూడగలుగుతారు. మీ పోరాటాలు కూడా దేవుని స్తుతించండి. అదే పౌలు శీలర్ నుంచి నేర్చుకున్నాం. నౌ హియర్ ఇస్ ద లాస్ట్ సౌండ్. నాట్ ఫస్ట్ ద సౌండ్ ఆఫ్ ప్రేయర్, సెకండ్ ద సౌండ్ ఆఫ్ ప్రైజ్, మూడోది ఏంటి తెలుసా? ద సౌండ్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచిస్తాం, ప్రార్థిస్తాం అనేది నీవు దేవుణ్ణి అడుగుతాం. ఐ డిక్లేర్, నేను ప్రకటిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా. దేవుడు వాక్యం తెలియజేస్తుంది స్పష్టంగా. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఎవరి వశమంట? ఈ నాలుక వశమంట. దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావంట. ఈరోజు నీ జీవితం ఎలాగుందో, నువ్వు ఏం అనుభవిస్తున్నావో దానికి కారణం నీ నోటిలో నువ్వు మాట్లాడిన మాటలు. ఈ మాట చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకని ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నాను. నువ్వు మాట్లాడినంత మాత్రాన అయిపోతుందని కాదు. నీవు దేవుని చిత్తంలో ఏదైతే పలుకుతున్నావో అది జరుగుతుంది. దేవునికి విరోధంగా ఏదైతే పలుకుతున్నావో దాని తగినట్టుగా జరుగుతుంది. The choice is God or devil, light or darkness, life or death. The choice that you make. ఏది కావాలో కోరుకో. 3వ ఆప్షన్ లేదు అక్కడ. 2 ఆప్షన్స్. నువ్వు ఏది కోరుతున్నావో అది అనుభవిస్తావు.